హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 93 కార్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న కార్ వచ్చి 2025 మారుతి స్విఫ్ట్ VXI ఆప్షనల్ వేరియంట్ అండి. ఈ హ్యాచ్ బ్యాక్ స్టైలిష్ డిజైన్ అండ్ హై మైలేజ్ అండ్ ఫుల్ ఫ్యూచర్స్తో బాగా పాపులర్ అయింది. సో మనం ఇప్పుడు దీని యొక్క ఫుల్ ఫీచర్స్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఇంజిన్, మైలేజ్, సేఫ్టీ మరియు ప్రైస్ గురించి తెలుసుకుందాం. సో మనకి కార్ వచ్చి మనం చూస్తున్న కార్ వచ్చి సిజలింగ్ రెడ్ అండి. సో మనకి ఇప్పుడు ఫ్రంట్ కానీ చూసుకుంటే ఫ్రంట్ గ్రిల్ వచ్చి గ్లాసీ హనీకోంబ్ గ్రిల్తో వస్తుందండి. అండ్ మనకు అక్కడ రెడ్ కూడా గ్రిల్కి హైలైట్ చేస్తున్నాయి కాబట్టి మంచి స్పోర్టీనెస్గా కనిపిస్తుంది మనకి కారు బయట నుంచి. సో కమింగ్ టు హెడ్లైట్స్కి వస్తే, హెడ్లైట్స్లో కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్లైట్స్ వస్తాయండి. అండ్ ఆల్సో హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ మనం ఇక్కడ ఫాగ్ ల్యాంప్ చూసుకుంటే ఆ రెడ్ కలర్ అండ్ బ్లాక్కి కరెక్ట్గా సెట్ అయినాయండి కలర్కి హెడ్ ల్యాంప్స్ కూడా. సో ఓవరాల్ ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుందండి కార్. అండ్ కమింగ్ టు సైడ్ వ్యూ ఆఫ్ ది కార్, మనకి ఇక్కడ చూసుకుంటే డిజైన్ కూడా క్రోమ్తో వచ్చాయండి. రెడ్ అండ్ క్రోమ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. ఇంకా ORVMs కూడా ఆటో ORVMs అండి. ఓకే, దానికి కూడా మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు. ఇంకా టైర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే 14 ఇంచ్ టైర్ వస్తుంది, రేడియల్ ట్యూబ్లెస్ టైర్ వస్తుంది. సో జర్నీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. కమింగ్ టు ఇంటీరియర్, మనం ఇక్కడ కానీ డ్రైవర్ సైడ్ ఫ్రంట్ డోర్ని చూస్తే కదా విండో పవర్ కంట్రోల్స్ అండ్ ORVM కంట్రోల్స్ ఇక్కడ మనం చూసుకుంటే అన్నీ ఇక్కడే ఉంటాయండి. సో బాటిల్ హోల్డర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో డాష్ బోర్డ్ చూసుకుంటే కంప్లీట్ బ్లాక్ థీమ్తో వస్తుందండి డాష్ బోర్డ్. సో మనకి ఇందులో 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది, టచ్ స్క్రీన్ అండి. అది విత్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ రేడియో, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ అండి. ఆన్ అవుతుంది, చూడండి సారీ. సో మనకి స్టీరింగ్లో కూడా చూసుకుంటే స్టీరింగ్ మౌంటెడ్ బటన్స్ అన్నీ ఉంటాయండి. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. సో కాల్ లిఫ్ట్, కాల్ హోల్డ్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. సో ఇది వచ్చి మనం వచ్చి వైపర్ ఆపరేటింగ్. రైట్ సైడ్ చూసుకుంటే హెడ్లైట్స్కి ఇండికేటర్ సంబంధించింది. ఇంకా ఇది వచ్చి పుష్ స్టార్ట్ స్టాప్ బటన్తో వస్తుందండి, విత్ మన అడ్జస్టబుల్ హెడ్ ల్యాంప్తో కూడా వస్తుందండి. సో మనం ఏసీ కంట్రోల్స్ కానీ చూసుకుంటే, సో ఏసీ కంట్రోల్స్ కూడా మనకి అన్ని మాన్యువలే వస్తాయండి ఇందులో. సో టూ కప్ హోల్డర్స్, సో మాన్యువల్ గేర్ నాబ్, హ్యాండ్ బ్రేక్ ప్లస్ సీట్స్ కూడా బ్లాక్ థీమ్తో వస్తాయండి. చాలా బ్లాక్ అండ్ రెడ్ కలర్ చాలా ప్రీమియం లుక్ని ఇస్తాయి, ప్లస్ కరెక్ట్గా సెట్ అవుతుంది. సో మనకి మారుతి స్విఫ్ట్ కార్స్ వచ్చి మేలో వచ్చి 15,000 యూనిట్స్ దాకా సేల్ అయ్యాయండి. సో మనం చూస్తున్న కార్ వచ్చి ప్రజెంట్ 4th జనరేషన్ ఇది, ఎందుకంటే 2005లో స్టార్ట్ చేశారండి స్విఫ్ట్ వేరియంట్ వీళ్ళు. సో కమింగ్ టు మనం రేర్ క్యాబిన్ కానీ చూసుకుంటే, రేర్ క్యాబిన్ డోర్ కూడా పవర్డ్ విండో బటను ప్లస్ బాటిల్ హోల్డర్ ఉంటుందండి ఉన్నది. ప్లస్ సీట్లు కూడా చూసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. సో 6 ఫీట్ పర్సన్ కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. లెగ్ రూమ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది ఓవరాల్ రేర్ క్యాబిన్ అండి. సో మనకి ఇది యాంటీనా కూడా షార్క్ ఫిన్ మెయింటైన్ నార్మల్ యాంటీనానే ఇచ్చారు. సో ఇక్కడ క్రోమ్ గ్రిల్ చూసారు కదా, చాలా ప్రీమియం లుక్ ఉంటుంది రెడ్కి, ప్లస్ క్రోమ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా LED టైల్ ల్యాంప్స్ ఇచ్చారు, ప్లస్ వెనకాల కూడా బూట్ స్పేస్ కానీ చూసుకుంటే మనకి 267 లీటర్స్ కెపాసిటీ బూట్ స్పేస్ వస్తుందండి. సో ఇది ఒక నార్మల్ ఫ్యామిలీకి లగేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో వెనకాల నుంచి మనకి ఇది ఓవరాల్ వ్యూ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టెఫ్నీ టైర్ కూడా ఉంటుంది ఇందులో ఇచ్చారు. సో మనం ఒకసారి కానీ లెగ్ రూమ్ కానీ చూసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఇందులో. సో చూసారా, చాలా గ్యాప్ ఉంటుంది మనకి, చాలా స్పేషియస్గా కంఫర్ట్గా ఉంటుంది. హెడ్ రెస్ట్ కూడా చాలా కొంచెం పెద్దదిగానే ఇచ్చారు. సో కంఫర్ట్గానే ఉంటుందండి మన కంఫర్ట్ విషయంలో. సో వెనకాల కూడా చూసుకుంటే బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారు. అండ్ కమింగ్ టు సేఫ్టీ, ఇది స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది, 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. అండ్ ABS, EBD అండ్ సెంట్రల్ లాకింగ్, యాంటీ థెఫ్ట్ అలారము, సీట్ బెల్ట్ వార్నింగ్ అండ్ డోర్ హజార్డ్ వార్నింగ్, స్పీడ్ అలర్ట్
అండ్ యాంటీ పించ్ పవర్డ్ విండోస్ వస్తాయండి. సో హిల్ క్లైమ్ అసిస్ట్ కూడా ఉంటాయి ఇందులో. సో కమ్స్ టు సేఫ్టీ రేటింగ్ 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చారండి. అండ్ కమింగ్ టు ఇంజన్, ఫస్ట్ టైం వీళ్ళు Z12E ఇంజన్ తీసుకొచ్చారు. వచ్చి 3 సిలిండర్ ఇంజన్ వస్తుంది విత్ 1197 సీసీ ఇంజిన్ కెపాసిటీ అండి. సో మ్యాక్సిమం పవర్ వచ్చి 80.46 bhp అండ్ 111.7 న్యూటన్ మీటర్ టార్క్ జనరేట్ చేస్తుంది. సో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 37 లీటర్స్ వస్తుందండి. సో మైలేజ్కి వస్తే 24.7 kmpl వస్తుంది. సో ఓవరాల్గా ఇది బడ్జెట్ హ్యాచ్ బ్యాక్ కార్ అండి మనకి. సో ఇది వచ్చి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 9,30,000 పడుతుంది. సో ఇదండి మారుతి స్విఫ్ట్ VXI ఆప్టా అండి వేరియంట్.